ఇది పెద్ద తలకాయ ఎందుకు పెట్టినంటే ఇద్దరు మంచి వే నడుస్తున్నది. ఈ వేలో భాగంగా తీర్మానం మల్లన్న ఇటు విషయాలు ఎవరు తక్కువేం కాదు. నేను అందుకే రెండు సైడ్లు వేసుకున్నాను, అది కింద వేసుకున్నా. ఎందుకంటే నేను కూడా ఉండాలి కదా. మరి వాస్తవానికి 10 సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం ఇక్కడ కొట్లాడుతుంటే ఎంతో మంది సూర్యాపేటలో నల్గొండ జిల్లాలో నన్ను ఏమన్నారో తెలుసా? అది సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏముంది, ఏం పని లేదు, ఏ వేదిక మీదకి వచ్చినా బహుజనులకు స్థానం కల్పించాలి, బీసీలకు స్థానం కల్పించాలి, బీసీల ఐక్యత వద్దిలాలంటే ఈయనకి ఏం పని లేదా, ఉత్తనే వస్తాడు, తెల్ల సెట్ వేసుకొని వస్తాడు, బీసీలకు అది కల్పించాలి, బీసీలకు ఇది కల్పించాలి, బీసీలకు రిజర్వేషన్ లేవంటాడు, అదంటాడు ఇదంటాడు, ఈయనకి ఏం పని లేదని చెప్పి ఎంతో మంది అన్నారు. అది నేను చూపిస్తా. చాలా మంది అన్నోళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను అప్పుడే చెప్పిన, అరే భయ్ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టుకున్నాం, ఎన్నో రోజు జైలు జీవితాలు అనుభవించినాం. కానీ ఆ ఉద్యమాలు కాదు, నెక్స్ట్ వచ్చింది బహుజన రాజ్యాధికారం చేయవలసిన ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమే అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన. ఇప్పుడు అందరు అల్లనే ఉన్నారు, వాళ్ళందరూ అల్లనే ఉన్నారు. నేను వాళ్ళ కాడికి వచ్చే తలాలు తెచ్చుకుంటాను, అది నాకు తెలిసిన విషయమే. ఆ రోజులలో నేను బీసీ రిజర్వేషన్ల కోసం అనర్గళంగా మాట్లాడుతుంటే పెద్ద పెద్దోళ్ళు నా మీద, నా గురించి స్టేజ్ల మీద మాట్లాడిన చరిత్రలు, ప్రొఫెసర్లు కూడా మాట్లాడిరు. అదంతా రికార్డులు నేను దగ్గర. ఏ సంవత్సరంలో ఎవరిని మాట్లాడినా, ఏం మాట్లాడినా అనేది కూడా. సరే, అప్పుడు సోషల్ మీడియా కొంచెం పెద్దగా వాడకుండా కూడా 7-8 సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నది సోషల్ మీడియాగా నాది ఉంది. నేను 5-6 సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరు కలవాలని చెప్పిన ఆ వీడియో కూడా నా ఫేస్బుక్ తగుల జనార్దన్ యాదవ్ ఉంటుంది, దాంట్లో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న. విశాల మహారాజన్న 1,00,000 కిలోమీటర్లు అన్న వే క్యూ న్యూస్, ఆ వేదిక, బీసీల రిజర్వేషన్లు, స్పష్టత, అసలు సస్పెండ్ కాంగ్రెస్ నుంచి, ఇదంతా ఇద్దరు సూపరు. మరి మీరిద్దరు కలిస్తే వీళ్ళందరూ కలుస్తారు, వీళ్ళందరూ కలిస్తే నానా సంతోషం జిల్లాల నుంచి వస్తారు. జిల్లాలలో అసలు వీడేంది, సపోజ్ నేనే ఉన్నా జనార్దన్ యాదవ్, అసలు వీడేంది, వీడు ఎసంటుడు అని చెప్పి ఎంక్వైరీ చేయి. మీకు ఛానల్ ఉంటుంది, మీకు సబ్జెక్ట్ ఉంటుంది, మీకు ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ తోడ తగుళ్ళ జనార్దన్ యాదవ్ ఏంది, నా సంతోషం అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మీరందరూ ఒక వేదిక మీద ఉండి అందరినీ కలుపుకొని పోతే బహుజన రాజ్యాధికారం తథ్యం అని చెప్పి, సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు స్వార్థాల కోసం పోవద్దు. నేనే రాజ్యాధికారం చేస్తాను, నేనే రాజ్యాధికారం చేస్తాను, అట్లా కాదు. నువ్వు విడిపోతావు, నీ జనం నీకొస్తారు, నీ జనం నీకొస్తారు, మూడో కూడా వచ్చి కొట్టుకోబోతాడు. అందుకనే దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీరు కలిసి వీళ్ళందరినీ కలుపుకుంటూ పోయి ఇంకా ఉన్న వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఇంకా అన్ని యూనివర్సిటీల ఉద్యమకారులను, నాయకులను కలుపుకొని జిల్లాల వారిగా, మండల వారిగా అన్ని దుక్కులున్న నాయకులను, మంచి లీడర్లను కలుపుకొని ఇంకా లీడర్లు తయారు చేసి అందరినీ స్థానిక సంస్థల ఎన్నికలు నిలబెట్టుకుని అందరూ ఒక వేదిక మీద వస్తే ఊరూరు సర్పంచ్ మనమే. ఇట్లా విడిపోయి ఉంటే మాత్రం ఊరూరు సర్పంచ్ వాడే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. జనరల్ స్థానాలు మొత్తం వాళ్ళే కొట్టుకోబోతారు మీరు విడిపోయి ఉంటే. మీరు కలిసి ఉంటే, మీరు ఒక వేదిక మీద ఉంటే, మీరు ఒక క్యాండిడేట్ పెట్టి అందరూ స్టేజ్ మీద తీసుకురాలి. ఖచ్చితంగా రాజ్యాధికారం మనదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏముందన్నా, మీరిద్దరు ఒకటై ఉంటే, అన్న వర్గం, నీ వర్గం, మీరందరూ వచ్చి ఒక తాటి మీద ఉంటే అయిపోయా. సర్పంచ్ ఊరూరు సర్పంచ్ అన్న. జనరల్ స్థానాలు మనే, బీసీ స్థానాలు మనే, ఎస్సీ ఎస్టీ స్థానాలు మనే, ప్రతి స్థానం మనదేగా. మీరు ఉంటే అయిపోతుంది. బరాబర్ చెప్తున్నది వాస్తవం. మీరు ఒక వేదిక మీద లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నట్లయితే కాదన్నా. గాయంతో నేను ఎందుకే కలిసేది అంటే కాదు. ఒక వేదిక మీద ఉండాలి, ఒక వేదిక మీద ఉంటేనే అవుతుంది, లేకుంటే కాదు. నేను గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాస్తవానికి స్థానిక సంస్థలలో అన్న నిలబెడతారు క్యాండిడేట్ని, మీరు నిలబెడతారు క్యాండిడేట్ని ఎక్కడనేగా. ఇంకా కొన్ని పార్టీలు ఆ పార్టీని నిలబెడతారు. ఇప్పుడు నేను నా మనసులు కూడా ఉన్నారు వాస్తవానికి. ఇక్కడ చుట్టుపక్కల నేను నిలబెట్టిన గతంలో. ఇప్పుడు నేను 2018లో ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన, 19లో ఎంపీగా పోటీ చేసిన. లాస్ట్ టైం పోటీ చేయాలి, ఎందుకు పోటీ చేయాలో అది నాకు తెలుసు. సరే, అది పక్కా పెడదాం. తర్వాత మనం కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మనం పోటీ చేయకుండా మన వాదన నిలబెట్టుకుంటే, మన మనసుని ఎవరినొక నిలబెట్టుకుందాం. మనకు ఆకాంక్ష ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత సంగతి. ముఖ్యమంత్రి ఎవరైతే తర్వాత సంగతి. కానీ మీరు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారు కనుక మీరు ఒక తాటి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒక తాటి మీద ఉంటే అన్ని మనయే. 2028లో మనదే రాజ్యాధికారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక మంచి వీడియో చేస్తా. వీళ్ళ మీదనే చేస్తా. ఒక 10-15 రోజులు ఒక అవసరం అయితే వీళ్ళని తిట్టుడే. మా వాళ్ళ నేను తిట్టుకుంటే తప్పేం లేదు. మా వాళ్ళ నేను తిట్టుకుంటే ఎందుకు నువ్వు కలవకుండా రాజ్యాధికారం ఎట్లా చేస్తావు, నువ్వు కలవకుండా ఎట్లా రాజ్యాధికారం చేస్తావు అని చెప్పి కూడా నేను అడుగుతా. ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతా. నేను దగ్గర కూడా నాకు అవసరం లేదు. ఎందుకు మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, మా భోజన బిడ్డలు వీళ్ళంతా ఫోన్ చేసి అడుగుతా. ఏమన్నా నువ్వు కలుస్తావా కలవన్నా అన్నా, ఏమన్నా కలుస్తావా కలవన్నా, కలిస్తే మనం చుట్టాలం, ఒక వేదిక మీద ఉందాం, ధైర్యం కొట్టాలి, ఖబర్దార్ అందాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. లేకుంటే కాని పని ఇప్పటికే ఇప్పుడు ఎవరైనా ఏముందో అని చెప్పి కూడా చాలా మంది అంటుర్రు.
అది కావద్దు. మీరు ఒక వేదిక మీదకి వస్తే అన్ని ఫెయిల్ అయిపోతాయి, ఇక మనోళ్ళు మన కాడికి వస్తారు. ఇప్పుడు కొన్ని దగ్గర ఫ్లెక్సీలు ఆగా ఉన్నాయి, మనోళ్ళందరూ పోయి అగ్రకులాలను పెద్ద ఫోటోలు వేసుకొని మనోళ్ళు చిన్న చిన్న ఫోటోలు వేసుకొని పెట్టుకుంటారు వినాయకుల కాడ. చాలా మంది ఇవి అన్నీ ఉన్నాయన్న, ఇప్పటికీ ధ్వంసం అయిపోయిందన్న, ఆగమైపోయిందన్న. మానవ వనరులు, ఆర్థిక వనరులు, తదితర సంఘం అన్ని ధ్వంసం అయిపోయినాయి, ఏం లేవు, అప్పుల పాలైపోయింది తెలంగాణ. దీన్ని కాపాడాలంటే మన వల్ల మీ వల్లనే అవుతుంది, మీ వల్లనే అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కలుద్దాం, పోరాడదాం, నిలుద్దాం. ఇక్కడ రాజకీయంగా సమాజాన్ని స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మళ్ళీ చేద్దాం. ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయి, చాలా అట్నే ఆగిపోయినాయి, చేయట్లేరు, పైసలు లేక. అదంతా మీకు తెలిసిందే. ఇంకా చాలా లాగ్ అవుతుంది, ఇక చాలా ఇప్పటితోటి ఈ వీడియో ఇంతతో ముగిద్దాం. కానీ ఖచ్చితంగా మీరు ఒక వేదిక మీద తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, ఖచ్చితంగా చెప్తున్నా. ఏం లేదు అన్న, ఎవరికి భయపడలేదు. గతంలో నేను ఎన్నో కేసులు, ఎన్నో దెబ్బలు, నెలలు జైలు జీవితాలు, బస్సులు తలబెట్టిన చరిత్ర తెలంగాణ ఉద్యమంలో. భయపడేదైతే లేదు. ఇప్పుడు నేను ఎవరిని తిట్టాను, నాకు అవసరం లేదు. వాళ్ళని మిమ్మల్ని మాత్రం తిడతా. మిమ్మల్ని ఎందుకు తిడతాంటే నాకు మా పెద్దలు, మా అన్నలు, మా కుటుంబ సభ్యులు కనుక మిమ్మల్ని తిట్టవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు తిడుతుంటే మంచికే, చెడు కాదు. కలువన్నా దండం పెడతామన్నా అని చెప్పి చెప్తాం. అందుకని ఈ విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలి, ఒక వేదిక మీద కలిసి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.